ఎన్ఎల్ఆర్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ క్యాన్సర్ డాక్టర్ ప్రియాని. ఈరోజు నెల్లూరు ప్రజలకి చాలా ముఖ్యమైన రోజనే అనుకోవాలి. ఎందుకంటే మన నారాయణ హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన విభాగం అనేది ఓపెన్ చేశారు. ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన అన్ని రకాల టెస్ట్లు, అన్ని రకాల ట్రీట్మెంట్, అత్యాధునికంగా మా ఉండే ట్రీట్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్తో ఇది ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకి మన నారాయణ సార్ ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేది ఉచితంగా లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా మహిళలకి అలాగే పురుషులకి కూడా క్యాన్సర్ ఫ్రీ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. టెస్ట్లతో పాటు ఆంకాలజీ కన్సల్టేషన్, అలాగే లేడీస్కి గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్, ఈ రెండు ఉంటాయి. అండ్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్యాన్సర్ అంటేనే లైఫ్ క్యాన్సిల్ అయిపోతుందనే భయంతో చాలా మంది ఉంటారు. సో దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే, ముందస్తుగా ఈ క్యాన్సర్ ఉందా లేదా అనేది ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలా ఎర్లీగా చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ చాలా చక్కగా చేయగలుగుతాము. అండ్ క్యూర్ రేట్స్ కూడా బాగుంటుంది. అలాగే లాస్ట్ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేసిన క్యాన్సర్ అంతా బాడీ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫలితాలు అంత చక్కగా ఉండవు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అండ్ చాలా మందికి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చాలా మందికి వ్యసనాలు ఉంటూ ఉంటాయి. దాంట్లో మెయిన్ కాజ్ స్మోకింగ్, అలాగే ఆల్కహాల్ అండ్ లైఫ్ స్టైల్ బిహేవియర్ చేంజెస్ అంటాము. వీటిని అన్నిటిని మాడిఫై చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఇలా ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉంటే క్యాన్సర్ అనేది చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాము. ఈ పరీక్షల వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఇవి నొప్పి కలిగించేవి కాదు, బాధ కలిగించేవి కూడా కాదు. అండ్ ఈ చిన్నగా టెస్ట్లలోనే మనకి మంచి రిపోర్ట్స్ అండ్ ముందస్తు రిపోర్ట్స్ అనేది చూసుకోవడం వలన చాలా వరకు క్యూర్ రేట్స్ అనేవి పెంచగలుగుతాం. భారతదేశంలో క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి కారణం ఏంటంటే 80% మంది లేట్ స్టేజెస్లో హాస్పిటల్స్కి రావడం జరుగుతుంది. దీనికి కారణం భయం. క్యాన్సర్ అంటే భయం, క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలన్న భయం. సో వీటి గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా లేట్ స్టేజెస్లో హాస్పిటల్స్కి వస్తున్నారు. లేట్ స్టేజెస్లో క్యాన్సర్కి చికిత్స చేసిన క్యూర్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటి భయాందోళన ఏం పెట్టుకోకుండా త్వరగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ చేయించుకుంటూ అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకునే ట్రీట్మెంట్ రేట్స్, క్యూర్ రేట్స్ బాగుంటాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎల్ఆర్ న్యూస్ వాళ్ళకి నా థ్యాంక్ యూ. ఎన్ఎల్ఆర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ని. సో ఈ క్యాన్సర్ విభాగం ఇనాగ్రేషన్ సందర్భంగా స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి 1 month దాకా ఫ్రీ చేయడం జరుగుతుంది. సో ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఏంటంటే, మనకి క్యాన్సర్ వచ్చాక టెస్టులు చేయించుకోవడం అనేది వేరు. క్యాన్సర్ రాకముందే ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఏంటంటే, మనకి చాలా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం, ఆ ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉండడం కానీ, లేకపోతే క్యూర్ రేట్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో మనం రెగ్యులర్గా జనరల్ చెకప్స్ అని చెప్పి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకుంటాం కదా, అట్లనే క్యాన్సర్ కూడా కొన్ని టెస్టులు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించి ప్యాప్స్మియర్, మ్యామోగ్రఫీ ఇట్లాంటి టెస్టులు ఉన్నాయి. చాలా మంది ఆడవాళ్ళు సంకోచిస్తూ ఉంటారు. ఈ టెస్టులు నేను చేయించుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, భయాలు ఉంటాయి, చాలా రకాల భయాలు. ఈ టెస్టులు చేయించాక రిపోర్ట్ ఏమొస్తుందో, ఈ చేయించుకోవడం వల్ల ఏమైనా నొప్పి కలుగుతుందా, ఇట్లాంటి భయాలన్నీ ఉంటాయి. ఈ టెస్టులని చాలా సింపుల్ టెస్టులు. ఇప్పుడు నేను మ్యామోగ్రఫీ అని చెప్పాను ఆడవాళ్ళకి సంబంధించి. ఆ మ్యామోగ్రఫీ అనేది ఏంటంటే మనకి ఎక్స్రే లానే అనమాట. అంతగా నొప్పి ఏమీ ఉండదు. ఆ ఎక్స్రేలో ఏంటంటే మనకి రొమ్ము ఏరియా క్లియర్గా ఉందా లేదా అన్నది తెలుస్తుంది. అందులో ఏమైనా మనకి చేతికి తగలని చిన్న చిన్న గడ్డలు ఏమైనా ఉంటే డయాగ్నోస్ చేయడం కుదురుతుంది. సాధారణంగా మనకి రొమ్ములో గడ్డ చేతికి తగలాలంటే కొంచెం సైజ్ పెరిగి ఉండాలి. సో అది చేతికి తగలక ముందే మనం ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో 40 years దాటాక ఈ మ్యామోగ్రఫీ అనేది చేయించుకోవడం అనేది చాలా మంచిది. సో రొమ్ములో గడ్డలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలి, మామూలుగా ఉన్నాను నాకేం ప్రాబ్లం లేదు కదా ఎందుకు చేయించుకోవాలి అనేది పాత పద్ధతి. ఇప్పుడు ఏంటంటే 40 years దాటాక అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవడం మంచిది. ఇన్ కేస్ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే ఇంకా ముందు చేయించుకోవడం మంచిది అనమాట. ఇంకా 50 years దాటాక ఇంకా రెగ్యులర్గా 1 yearకి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్యాప్స్మియర్, దాని గురించి కూడా చాలా మంది భయపడతా ఉంటారు, చాలా నొప్పి ఉంటుందేమో అని. చాలా చిన్న పరీక్ష, 2 నిమిషాల్లో జరిగిపోయే పరీక్ష అనమాట. నొప్పి కూడా ఉండదు, రిపోర్ట్ కూడా మనకి 1 రోజులో వచ్చేస్తుంది. ఈ పరీక్ష వల్ల మనకి అమెరికాలో చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్ అనేది అసలు రాకుండా చేసేసారనమాట.
మన ఇండియాలో ఇంకా ఈ అవగాహన ఇట్లాంటి టెస్ట్ ఉందని కానీ ఈ భయాలు కానీ చాలా ఎక్కువ. ఇది మనం చేయించుకున్నామంటే సర్వైకల్ క్యాన్సర్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ కింద మారక ముందే ఇంకా క్యాన్సర్ కింద మారని ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో డయాగ్నోస్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తో క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆడవాళ్ళందరూ టెన్షన్ పడకుండా ఈ టెస్ట్లన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మనకి క్యాన్సర్ కింద అంటే గడ్డ బయటపడే టైం ఏంటంటే అది చాలా పెద్దదైపోయి ఉండాలి, అప్పుడే మనకి బయటకు తెలుస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి ముందుగా అంటే క్యాన్సర్ రాకముందే నేను చెప్పాను ఫలానా ఏజ్ కి 40 years తర్వాత చేయండి. అట్లనే ప్యాప్స్మియర్ కూడా 20 years దాటాక మ్యారేజ్ అయిన ప్రతి ఒక్క మహిళ 3 years ఒకసారి చేయించుకోవడం. ఇంకా నోటి క్యాన్సర్ సంబంధించి ఏంటంటే హ్యాబిట్స్ ఎంతవరకు అవాయిడ్ చేయడం బెటరు. ఇన్ కేస్ హ్యాబిట్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ నోటి క్యాన్సర్ సంబంధించి చిన్న చిన్నవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, ప్రీ క్యాన్సర్ స్టేజెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవి ముందుగా డాక్టర్ దగ్గర కనబడి టెస్ట్ చేయించుకోవడం ద్వారా దాని అంటే క్యాన్సర్ కింద మారని స్టేజ్లో ఏమైనా మనం చూడగలిగితే వాటి ఫలితాలు వేరేగా ఉంటాయి అనమాట. మనకి క్యాన్సర్ స్టేజ్ దాటిపోయింది అంటే ఒక్కొక్కసారి క్యూర్ చేయలేని పరిస్థితి వస్తుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఆ ట్రీట్మెంట్స్ని. అండ్ ఖచ్చితంగా క్యూర్ అవుతుందన్న ఛాన్స్ కూడా ఉండదు. ఇంకా 4వ స్టేజ్కి వెళ్ళిపోయింది, వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిపోయింది అంటే ఇంకా క్యూర్ అనేది లేదు. వాళ్ళ ఏంటంటే నొప్పి కంట్రోల్ చేయడము, లైఫ్ కొంతవరకు పొడిగించుకోవడం అట్లాంటి ట్రీట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. సో ఎంత ముందుగా మనం డయాగ్నోస్ చేయగలిగితే అంత బెస్ట్ అనమాట. మనం ఏ రకం టెస్ట్లు చేస్తామనే దాన్ని బట్టి కనీసం 5,000 నుంచి ప్యాకేజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి మనం రిస్క్ బట్టి ఇంకా అడిషనల్ టెస్ట్ యాడ్ చేసే కొద్దీ ఆ ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. సో ఆ టెస్ట్లు మనకి ఫస్ట్ 1 month నారాయణ కాలేజ్ హాస్పిటల్లో ఫ్రీగా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సద్వినియోగపరచుకోవాలని అందరినీ కోరుకుంటా ఉన్నాను. అంటే కనుక ఎక్కువ అలవాట్లు అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి స్మోకింగ్, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా ఇలాంటివి కానివ్వండి, అదేవిధంగా ఆల్కహాల్ ఈ అలవాట్లు ఎక్కువ ఉండడం వల్ల మనకు మగవాళ్ళకి వచ్చే క్యాన్సర్లు కొంచెం వేరుగా ఉంటాయి. మెయిన్గా చూసుకుంటే కనుక మగవాళ్ళు ఓరల్ క్యావిటీ నోట్లో వచ్చే క్యాన్సర్ కానీ, గొంతులో వచ్చే క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, ప్రాస్టేట్ వచ్చే క్యాన్సర్ కానివ్వండి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సింపుల్ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామో వాటిల్లో ఆల్మోస్ట్ 90% దాకా కూడా మనం చాలా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే మనకు ఉంటాయి. ఒకటి ఓరల్ క్యావిటీ గొంతుకు సంబంధించిన క్యాన్సర్లు అన్నిటికీ డైరెక్ట్గా చూడడం వల్లే మనకి ఈజీగా తెలిసిపోతుంది. జస్ట్ 1 or 2 minutesలోనే మనం డయాగ్నోస్ చేయొచ్చు. నోట్లో ఏమైనా ఉందా లేదా, అంతా నార్మల్గా ఉందా, గుట్కా కానీ ఇలాంటి వాడడం వల్ల క్యాన్సర్కి ముందు స్టేజ్లో ఏమైనా మారిపోయి ఉన్నారా, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తాం. అదేవిధంగా చెస్ట్ ఎక్స్రే ఛాతీకి ఎక్స్రే తీయడం వల్ల మనకి లంగ్ క్యాన్సర్ లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అని చూడొచ్చు. అదేవిధంగా ప్రాస్టేట్ గడ్డకు చూసుకుంటే ప్రాస్టేట్ అనేది నార్మల్ అల్ట్రాసౌండ్ పొట్టకి నార్మల్ స్కాన్ చేయడం వల్ల దానిలో ఏమైనా ఉందా, గడ్డ ఏమైనా పెరుగుతుందా అని తెలుస్తుంది. అదేవిధంగా సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉన్నది, అది కూడా మన స్క్రీనింగ్ ప్యాకేజ్లో పెట్టి ఉన్నారు. దానివల్ల కూడా ప్రాస్టేట్ క్యాన్సర్లో ఏమైనా కనిపిస్తుందా అనే లక్షణాలు కనిపిస్తున్నాయి అనేది మనం ఈజీగా చూడొచ్చు. యూత్ కూడా ఏదైతే ఎక్కువ ఈ పాన్ మసాలా కానీ గుట్కాలు కానీ మద్యపానం ఇలాంటంటే వాళ్ళ ఈ వేసుకున్నప్పుడు కానీ తాగినప్పుడు కానీ అది ఆ పెయిన్స్ కానీ తెలియదు. తర్వాత అప్పుడప్పుడు లైట్గా వస్తుంది. అదేంటంటే మామూలుగా ఏదో రెగ్యులర్గా ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళు అందరికీ ఏం చెప్తారు? ఎక్కువ మందికి కాలేజ్ టైంలో కానివ్వండి, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ ఆ టైంలో కానివ్వండి, కైని, సిగరెట్ ఇవన్నీ బాగా ఎక్కువ అలవాటు అవుతుంది. ఫ్యాషనబుల్గా చూడడం వల్ల, సినిమాలు చూడడం వల్ల, గుట్కా ఇవి సినిమాల్లో చూపించడం వల్ల వీటన్నిటి వల్ల కూడా తెలుస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఇవి మానేయడం వల్ల మనకి చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి యూజ్ చేయడం వల్ల వితిన్ 2 to 3 years కూడా చాలా మందికి క్యాన్సర్ అనేది మనం రెగ్యులర్గా చూస్తాం. ఇది యూజ్ చేయడం జస్ట్ 3 years చేశాను, 5 years చేశాను అని అనుకున్నా కూడా అంత లోపల మనకి ప్రాబ్లం వచ్చి క్యాన్సర్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి క్యాన్సర్కి వెళ్ళిపోతే 30-35 yearsలోనే మన లైఫ్ అనేది ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఇలాంటి అలవాట్లన్నిటికీ దూరంగా ఉండాలని నాకు. నేను డాక్టర్ మనోభిరామ్, సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, నారాయణ హాస్పిటల్స్, నెల్లూరు.